హాయ్ ఫ్రెండ్స్, ఇలా పిండి కలుపుకుందాం. షికారికి వచ్చాం. తౌడు తెల్లపిండి. తెల్లపిండి అంటే బియ్యం పిండి అనుకున్నారు, కాదు, గోధుమ పిండి. ఫస్ట్ రెండు మిక్స్ చేసుకోవాలి. ఇక రవ్వ చేపలు పడడం వచ్చాం ఫ్రెండ్స్. మనతో పాటు ఎవరు రాలే, ఒక కెమెరామ్యాన్ వచ్చిండు. ఒక ఆయన ఇలా పొట్టికుంటాడు, సిగ్గుపడుతుండు కెమెరా రావాలంటే. ఆ గాలం పట్టు. ఫ్రెండ్స్, ఇలా సింగిల్ గాలం మీద రవ్వలు కొడదాం. ఇలా పిండి ఎట్ట కలుపుకొని చూపిస్తాను నేను. కొంచెం తెల్లపిండి ఎక్కువ వేసుకోవాలి. తౌడు కంటే కొంచెం తెల్లపిండి ఎక్కువ ఉండాలి. చేపలు సపోర్ట్ చేస్తున్నాయి. చేపలు బాగానే ఎగురుతున్నాయి. ఇలా మరి చూడాలి ఎట్లా రమ్మని పిలుస్తున్నాయి. ఇంకెంతసేపు కలుపుతా అంటున్నాయి. అవి కూడా వాటికే అంత తొందర, మాకే తొందర లేదు. తీసుడే పులుసు పెట్టడే. ఇవాళ పులుసు క్యాక పెడదాం. ఇవాళ ఆంధ్ర స్టైల్లో పులుసు పెడతాం. ఇవాళ అది కూడా వీడియో పెడతాం. ఎట్లా పెడతావు పులుసు? పులుసు వచ్చేసి షార్ పోసి వేద్దాం. ఇలా పులుసు ఇలా ఒంగోలు పులుసు చేద్దాం. ఇలా ప్రకాశం డిస్ట్రిక్ట్లో వేస్తా, ఫేమస్ అంట. అది కూడా చూద్దాం ఎట్లుంటుందో. నెల్లూరు బాగుంటుంది. నెల్లూరు చేపల పులుసు బాగుంటుంది. ఇక నెల్లూరు కంటే ఇలా అది బాగుంటుంది అంట. చూద్దాం, ట్రై చేద్దాం సార్. నెల్లూరులో కుర్రోళ్ళు కూడా షికారు బాగా చేస్తారు. నెల్లూరా? అదే మన ఫ్రెండ్ ఫోన్ చేసిండు నెల్లూరు నుంచి. అన్న మాకు చేపలు ఎట్లా ఉంటుంది మరి, లొకేషన్ పెట్టమని పెట్టలేదు, పోదామంటే. ఇక్కడ బయటలో అక్కడ వర్కౌట్ అవ్వగా. ఓకే ఫ్రెండ్స్, చూపి ఏ నెంబర్ ఎక్కువ వాడుతున్నావు? చూపి ఏ సింగిల్ కాలం మనం చూపిస్తా. ఓ ఫ్రెండ్స్, సింగిల్ గారం 6 నెంబర్ ఉక్కు. దీనికి వచ్చేసి ఉండబెట్టుకోవడం కూడా చాలా చిన్నగా పెట్టుకోవాలి. మనం ట్రిపుల్ గారాన్ని పెడతాం కదా, అట్లా పెడితే మాత్రం సక్సెస్ కాదు. ఇగో ఫ్రెండ్స్, ఉక్కు ఉంది కదా, ఇగో ఉక్కు ఇట్లా ఉంటుంది కదా, దీనిపైన ఇది. ఓకే ఫ్రెండ్స్, వేద్దాం. పట్టిందా ఫ్రెండ్స్. ఓ ఫ్రెండ్స్, చేప పడింది. 1/2 kg ఉంది ఇది. చూద్దాం ఇవాళ ఎన్ని పడతాయి. ఇక
కొట్టిండు వచ్చింది ఏంది అట్లా చంపుతున్నావు చేపల్ని? మొత్తం పెడతాడు. ఇగో ఇవాళ మనకి 4వది. చూడండి ఎట్లా పడుతుంది, గాలం చూడు ఎట్లా పడ్డదు. వేస్తే దీని మూతి పక్కన వెళ్ళిపోయింది, ముద్దు పెట్టినట్టే రాయించేది. కొట్టేసింది అటు. ఏంది అంతగానో కూస్తుంది అది? దీని అమ్మ ఏముందిరా నాయన ఇది, ఏం కొడుతుందిరా బాబు. చెట్లలో కొట్టింది. సైజ్ పెద్దగా ఉంది. హాయ్ మామ, ఇలా మన షికారు అయిపోయింది. ఇక ఇంటికి వెళ్దామని పోదాం. ఎన్ని పట్టే చూద్దాం ఇలా. ఇది మన షికారి మామ. చెప్పినాగా మన రవ్వు కొడతామని, ఓన్లీ రవ్వులే కొట్టినా. 2 పాంప్లెట్లు పడ్డాయి. దీని మూతి అయితే మా డానీరు తీ అంటే పలగొచ్చిన మొత్తం. ఇట్లా మంచి మంచి వీడియోస్ పెడుతున్నామమ్మ, చూడండి. ఐజాక్ ఫిషింగ్.